దేశం కాని దేశమోడు అంత తిండి తిని ఉంటే అభ్యంతరం లేదు. ఇప్పుడు మనం అమెరికాకెళ్ళి అమెరికాలో భారత చట్టాల ప్రకారం ఉండాలి, హిందూ చట్టం అమలు చేయాలి, హిందూ ఆలయాలకు ప్రత్యేక హక్కులు ఇవ్వాలి, హిందూ ఆలయాలకు ఇక్కడ ఇచ్చినట్టు జీతాలు అక్కడ ఇవ్వాలి అని అడిగితే ఒప్పుకుంటారా? పోరా నువ్వు బయటికి అంటారు. కానీ పాకిస్తాన్ నుంచి వచ్చినోడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినోడు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు అమెరికాలో కూర్చుని మా షరియా చట్టాలు అమలు అవ్వాలంటాడు. అయినా సరే అక్కడ దానికి సమర్థించేటటువంటి వాళ్ళు ఉంటారు. మన దేశంలో కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు, బర్మా నుంచి వచ్చినోడు ఇక్కడ బ్రతుకు తెరువు కోసం కాకుండా ఈ దేశానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి స్వార్థపర శక్తులతో చేతులు కలిపి భారతదేశపు ఆత్మకి భంగం కలిగిస్తూ చివరికి డెమోగ్రఫికల్ చేంజ్ చేస్తూ క్రమంగా నాటకాలు ఆడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళని తరిమి పంపిస్తుంటే ఇప్పుడు తాజాగా వీళ్ళని కొన్ని కాంగ్రెస్ అనుకూల శక్తులు అనాలా, లేదా బీజేపీ వ్యతిరేక శక్తులు అనాలా, లేదా దేశ వ్యతిరేక శక్తులు అనాలా, ఓవరాల్గా వాళ్ళని అడుగుతుంటే ఏమండి మేము బ్రతకలేక మా దేశం నుంచి వచ్చేసాం, భారతదేశంలో బ్రతుకు తెరువు కోసం వచ్చాం, సరే మమ్మల్ని ఈ దేశంలో వద్దనుకుంటే కొంత ఒక భూభాగాన్ని ఏర్పాటు చేసి అందులో మమ్మల్ని అందరూ ఉంచవచ్చు కదా, రోహింగ్యాలను కానీ బంగ్లాదేశీలను కానీ అడుగుతున్నారు. ఇదే ముక్క నువ్వు బంగ్లాదేశ్లో అడగాలిగా, ఇదే ముక్క నువ్వు బర్మాలో అడగాలి కదా, అక్కడ కదా నువ్వు ముక్క చేసుకోవాల్సి నీ దేశాన్ని కదా. నీ దేశంలో బతకడానికి చేతకాక నా దేశానికి వచ్చాను, మన దేశాన్ని మొక్క చేసి ఇవ్వాలంటే ఇప్పటికే ఓ మొక్క తీసుకున్నారు పాకిస్తాన్, ఓ మొక్క తీసుకున్నారు కాశ్మీర్లో, ఇంకేం తీసి ఇవ్వాలి వీళ్ళకి.